హాయ్ అండి, ఈరోజు మ్యాగీకి ఏం ఫుడ్ పెడతామనేది మీకు చూపిస్తాను. ప్రతి సండే అయితే చికెన్ తెస్తాము. చికెన్ అంటే మామూలు చికెన్ కాదు, మామూలు చికెన్ కొనాలంటే అసలు ఎవరు సాలం అనమాట. ఇంకా కాళ్ళు తలకాయలు అలాంటివి ఉంటాయి కదా, అవైతే తక్కువకి వస్తాయి. సో అవైతే తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకా చూడండి, మ్యాగీ తెలిసిపోయి ఇంకా మ్యాగీ పరిగిస్తా ఉంది. వీక్లీ ఇలా తెచ్చేసుకుంటే చాలా సాగి జర్మన్ షెఫర్డ్ని అంటే అలా ఏం కాదండి. ఇప్పుడు ఇవి తెచ్చారు కదా, వీటికైతే పెద్ద ప్రాసెస్ ఉంది. వీటిని అయితే ఒక బౌల్ వేసాను చూడండి, ఈ విధంగా అయితే ఉంటాయి కాళ్ళు తలకాయలు. చికెన్ కూడా అప్పుడప్పుడు పెడతాము, బట్ ప్రతిసారి చికెన్ అనేది డైలీ ఇవ్వలేం కదా, మనకు అంత కెపాసిటీ అయితే లేదనమాట. ఇప్పుడు అయితే వీటిని క్లీన్ చేయాలి. బయట కనుక కొట్టిపిస్తే అప్పుడప్పుడు ఇలా అయితే కొట్టిపిస్తాము. వాటికి ముక్కులు అలాగే నెయిల్స్ ఉంటాయి కదా, అవైతే క్లీన్ చేసేస్తా ఉన్నారు. ఇది బయట చికెన్ కొట్టుకుంటాం కదా, ఆ షాప్ దగ్గర అయితే కొట్టించాము. చికెన్ కి అలాగే కొట్టినందుకు ఒక 100 రూపీస్ అయితే తీసుకున్నారు. కాస్టే అంటే చికెన్ అనేది 3 days మాత్రమే సరిపోద్ది. మామూలుగా మనం తెచ్చుకొని మనం కనుక కొట్టుకుంటే ఒక 1 week వరకు సరిపోద్ది అనమాట. మరిగింతగా చాలా మంది ఇలా చేయడానికి అయితే ఇష్టపడరు అనమాట. చేయటానికి ఏంటి చూడటానికి కూడా ఇష్టపడరు. బట్ మనకి కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి. లేదు ఒట్టి చికెనే పెట్టగలము అంటే దజ్జాగా చికెన్ తీసుకొచ్చి డైలీ పెట్టచ్చు జర్మన్ షెఫర్డ్కి. అంటే కొంతమంది కామెంట్లో అడిగారు ఏమేమి పెడతారు మ్యాగీకి అని. సో వాళ్ళకైతే చెప్తున్నాను, తక్కువ కాస్ట్లో కావాలంటే తక్కువ, ఎక్కువ కాస్ట్లో కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. ఓన్లీ చికెన్ వేడైపోద్ది కదా, సో ఇంకా గుడ్లు కూడా వేసాం అనమాట. చూడండి, గుడ్లు అంటే దీనికి భలే ఇష్టము. ఇదేదో ఉడకబెట్టిన గుడ్లు అనుకుంటుంది, సో అందుకనే అలా ఎగబడుతూ ఉంది. కానీ గుడ్లని ఎప్పుడు కొట్టుకొని తాగేయడము, అట్లా గుడ్లని ఎత్తుకెళ్ళిపోవడము అట్లా ఎప్పుడు చేయదు. కోళ్ళ దగ్గరే ఉంటది కదా, వాటి గుడ్లను చూస్తూనే ఉంటది, బట్ ఏమి చేయదు. చాలా మంచి డాగ్ అనమాట. మ్యాగీకి ఫుడ్ వచ్చేసి మార్నింగ్ 9కి పెడతాము, అలాగే 11కి చికెన్ కలిపిన అన్నం పెడతాను. సేమ్ ఈ మెథడ్లోనే చికెన్ కలిపి కూడా పెడతాను. ఇప్పుడైతే మార్నింగ్ అనమాట. మార్నింగ్ అయితే గుడ్లు 2 ఉడకబెట్టాను, 2 వేసిను. ఈవినింగ్ ఒకటి వేస్తాను, ఇప్పుడు ఒకటి వేస్తాను అనమాట. కొద్దిగా అన్నం తీసుకొని అన్నంలో కలిపేస్తాను, అప్పుడైతేనే తింటది. డ్రై అన్నం కానీ కర్రీ అన్నం కానీ ఏం తిందో. మజ్జిగన్నం కొద్దిగా తింటది. నాన్ వెజ్ అన్నం అయితేనే ఎక్కువ తింటది. చూడండి, గుడ్డు అంటే చాలా తెగ ఇష్టం దీనికి. దీన్ని వచ్చేసి దానికి అన్నంలో కలిపేస్తాను. ఉంటా మ్యాగీ ఉండు చెప్తే మ్యాగీ వచ్చి 2 గుడ్లు వచ్చేసాను. ఉన్నానా ఇస్తాను నాన్న, ఉండు మ్యాగీ ఎడరా ఉన్నాడే అనమాట. ఇప్పుడు దీన్ని పిసికేసేసి మ్యాగీ అడుగుతున్నా గుడ్డు పెట్టట్లేదని అనుకోవద్దు. ఇప్పుడు పెట్టి మళ్ళీ ఈవినింగ్ కూడా పెడతాం కదా, మళ్ళీ చికెన్ కూడా వేస్తాము. సో అందుకని ఒకేసారి 2 వేయట్లేదు. ఇంకో గుడ్డు ఉంది కదా, దానికోసం వెళ్ళిపోతుంది అనమాట. దీంట్లో మిక్స్ చేసేస్తే తినేస్తుంది. ఏమి ఉండు అంటే చికెన్ కన్నా గుడ్డు ఎక్కువ ఇష్టం అనమాట దీనికి. ఉన్నానా కలపని మ్యాగీ. ఇప్పుడు నేను చేతిలో దీనికి ఎంత నోట్లో పెట్టినా పన్ను తగలదనమాట. అదే అవాయిడ్ చేస్తూ ఉంటుంది చేతిని. చూడండి, అవాయిడ్ చేస్తుంది. పొన్నే తగలనీదు, భలే మంచిదనమాట. ఎక్కడ మన తగలుతుందా అని పొన్నే తగలనీదు. లుట్కి 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 తిను లుట్కి. నా మీద పోయి గొబ్బు మ్యాగీ నువ్వు నాన్న గొబ్బు. నువ్వు ఇలాంటి చేయడానికి చాలా ఇష్టపడను కదా, కానీ వాటి మీద ఇష్టం మనల్ని మార్చేస్తుంది అనమాట. అలా చేయనిస్తుంది. నాకు ఇదంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఇవన్నీ చేస్తున్నాను. అంతేనా నాన్న? మాకు అంతేనా? మ్యాగీ దొంగ చెప్పి మార్నింగ్ మా వాళ్ళు తోటలోకి వెళ్తుంటే తోటలోకి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ అంటే సగం దూరం దాకా పరిగెత్తుందంట. ఇంకా మధ్యలో వాళ్ళు ఫోన్ చేశారంట, మీ మ్యాగీ మీ వెనకనే వస్తుందని. మజ్జిగన్నం ఎంత తింటది, ఎక్కువ తిందు. చికెన్ అన్నం ఎంత తింటది, గుడ్డన్నం అయితే ఎంత తింటది.
ఇప్పుడు కూడా పెడతాను చూడండి. నోట్లో పెడుతుంటే అసలు కొరకదు బంగారం. ఇటువైపు కనిపిస్తుంది. దీనిలో గుడ్డు లేదా? గుడ్డు లేదని తింటాంలే. గుడ్డు తగిలిన కాడే తింటుంది అనమాట. గుడ్డు తగిలిన కాడ అసలు తిందో దాన్న వదిలేస్తుంది. దెబ్బలు పడతాయి మాకు. దొరకండి. వెరీ గుడ్. బంగారు తల్లి. ఇది కూడా బంగారు తల్లి. ఎప్పుడు తాగరు ఓకే. ఇంక పోయి రెస్ట్ తీసుకోవడమే కదా నువ్వు? అంతే కదా? అంతేనా? వృద్ధంగా అంతేనా? దీనికి బాల్ ఆడటం అంటే కూడా చాలా ఇష్టము. తీసుకో మ్యాగీ. బాల్ తీసుకురా. బాల్ కావాలి. నోటికి ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. కురుకుతా ఉంటుంది. ఇంకా తీసుకురాపు మాకు. దొంగ ఏం పల్లి అమ్మా దాచేసినా? ఓయ్ దాచేసిన దొంగ దాచేసిన. లే పైకి తిన్నదే. నేనే లేయట్లేదు. మామూలుగా బాల్తో అయితే భలే ఆడుతుంది. ఇప్పుడు తినేలాకి పడుకొని ఆడుకుంటుంది.